సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ యెహోవా అనే ఛానల్ ద్వారా మరొక పర్యాయము నీ వాక్యాన్ని వినడానికి చేసిన సహాయం కొరకు వందనాలు. ఈ దినము ప్రభువా కేరళ రాష్ట్రము కొరకు రాజధాని తిరువనంతపురము కొరకు ఆ యొక్క జనాభా 3,56,00,000 ప్రజల కొరకు 14 జిల్లాలు ఉన్న ప్రజల కొరకు 1670 జిల్లాల కొరకు గ్రామముల కొరకు దేవా 1,670 గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకుల కొరకు ఆ యొక్క కేరళ రాష్ట్రంలో నీ ఏర్పాట్లు ఉన్న ప్రజల కొరకు వందనాలు. ఇంకా నీ ఏర్పాట్లు ఉన్నవారు ఎవరున్నారో వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 496 పాట పాడదాం. ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే, భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశం సహలేకున్నప్పుడు, ఆకాశము సహలేకున్నప్పుడు, ఇలా పర్వతములు నిలవక ముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే, ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే. నిర్ణయించితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నిర్ణయించితివే, పరమన కూటము జరగక ముందే, పరమున కూటము జరగక ముందే, రక్షణ వెలుగుకు రాకున్నప్పుడు, ప్రాయశ్చిత్తపు బలి కాకున్నప్పుడే, యేసు రూపమిల ఏర్పడినప్పుడే, యేసు రూపమిల ఏర్పడినప్పుడే, నిర్ణయించితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నిర్ణయించితివే, పేరున్న పిల్లటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను పేరున్న పిల్లటివే, చేత ఆదామును చేయక ముందే, చేత ఆదామును చేయక ముందే, అనకు నీతో నడవక ముందే, నవవను రక్షింపక ముందే, పితృడబ్రాహాము పిలవక ముందే, పితృడబ్రాహాము పిలవక ముందే, పేరున పిల్లటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను పేరున పిల్లటివే, నీతిగా తీర్చితివే యెహోవా, పేరు నీతిగా తీర్చితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నీతిగా తీర్చితివే, గర్భములోనే కలగక ముందే, గర్భములోనే కలగక ముందే, కాల పరిమితి లేకున్నప్పుడు, కఠిన
ఇక చీకటి కాకున్నప్పుడు నిదేయుడనై నేనుండగానే, నిదేవుడనై నేనుండగానే నీతిగా తీర్చితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను నీతిగా తీర్చితివే. మహిమ పరచితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను మహిమ పరచితివే. తేజోమయముగ దివిరాజ్యమున, తేజోమయమున దివిరాజ్యమున దూతగణంబుల్ ప్రీతిగా పొగడి తరగని నిత్య మహిమ తండ్రితో మహిమ రూపుడగు మరియ స్తుతినితో, మహిమ రూపుడగు మరియ స్తుతినితో మహిమ పరచితివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను మహిమ పరచితివే. రోమపత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన కావని ఎంచుచున్నాం. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. ఎలననగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలను పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపొచ్చిన వాని మూలముగా పెద్దపరచబడెను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారికి, దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ఎల్లరికీ శుభములు లేదా వందనాలు, ప్రైజ్లాడు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని లేఖనాలను విని ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోము సంఘానికి రాస్తూ ఇప్పటి ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. ఎందుకు ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావని? పితరులు అపోస్తలుల దినాల్లో ప్రభు మహిమ ఎదుట పరలోకము ఆ ప్రత్యక్షత కొరకు, ఆ పరలోక రాజ్యములో ప్రవేశించే దాని కొరకు, ఆ పరలోకములో కనుక నిత్యము యుగయుగాలు ఆయనతో ఉండాలని, ఆ పరలోక ప్రత్యక్ష రాబోవు మహిమని ఆ పరలోక రాజ్యములో ఉండాలని ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, ఇవి సులకన శ్రమలు అని పేతురు పత్రికలో మనం చూస్తాం. అల్పకాల శ్రమలు అని చూస్తాం, కొంచెము కాలం అని శ్రమలు చూస్తాం. అయితే పితరులు కనుక ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగో కావని ఎందుకు ఎంచారంటే, వారి కంటే వెనుకున్న వారు భయంకరమైన శ్రమల్లో వారు పరలోక ప్రత్యక్షత, పరలోకమైన మహిమనే ఆ రాజ్యములో, ఆ వైకుంఠమైన రాజ్యములో, ఆ మోక్షమైన రాజ్యములో చేరడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈ లోకంలో ఆయన సిలువలో చనిపోయిన దినం వరకు కూడా ఆయన ఎన్నదగిన శ్రమలు అనేది ఈ భూమి మీద అనుభవించాడు. ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవాది దేవుడిగా ఉండి ఆయన పొందే శ్రమానుభవములు భూమి మీద దైవత్వం కలిగిన వారు, దేవుడు అని చెప్పుకున్న వారు ఏ ఒక్కరు కూడా అన్ని శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించలేదు. కనుక ఇప్పటి కాలపు శ్రమలు
ఎందుకు ఎన్నదగ్గనో కావని ఆ రోజుల్లో రోమా దినాల్లో ఉన్న ప్రజలు ఎంచుకొని వచ్చారంటే వారికంటే వెనుకున్న పితరులు భయంకరమైన శ్రమానుభవము గుండా వెళ్ళినప్పుడు గనుక వారు ప్రాణమున పెట్టడానికి సైతం వారు హింసించారు. కనుక వారి యొక్క వెనుకున్న వారిని రోము నగరంలో కనుక సింహాలకి గనుక పెద్ద పులులకి గనుక వారు ఆ యొక్క యూదులని గనుక ఆహారముగా అప్పగించేవారు. భయంకరమైన హింసలు పెట్టి శ్రమలు పెట్టి కష్టాలు పెట్టి వారిని చంపుతూ ఉన్నప్పుడు కూడా వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు విడిచిపెట్టేవారు కాదు. 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారులు ఆ ప్రత్యక్షత అంటే ఆ పరలోకమైన ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచున్నది. ఈ సృష్టికర్తను దేవుడు చనిపోతే సృష్టి కూడా మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మిందంటే సృష్టి యావత్తు కూడా రోమా 6:6 ప్రకారముగా సృష్టి యావత్తు ఆయనతో సిలువబడ్డాది. ఆకాశము దద్దరిల్లింది కనుక భూకంపం వచ్చింది కనుక ప్రకృతి భూమికి ఆకాశం మధ్య ఉన్న చెట్లు పక్షులు కోకొల్లగా కేక వేశాయి. సముద్రము ఘోషించింది. కనుక ఆకాశంలో నుంచి ఉరుములు మెరుపులు వచ్చి కనుక దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. కనుక ఇదంతా చూసిన పిలాతు ఏమి జరిగిందా అని చెప్పి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా అదిరిపోతూ భయాందోళన కలిగి ఏమి జరగబోతుందా ఏమి అవుతుందా అని చెప్పి ఏంటి చీకటి అని భయపడుతూ వచ్చారు. కారణం ఏంటంటే సృష్టికర్తన దేవుడు నా పాప పరిహారము కొరకే ఆయన సిలువ వేయబడి మరణించినప్పుడు మధ్యాహ్నం 12 గంటల మొదలకు 3 గంటల వరకు ఆ దేశం మంచి చీకటి కమ్మినప్పుడు ఆ ప్రజలు భయాందోళన కలిగి ఉన్నారు ఏమి జరగబోతుంది అనేది. కనుక కారణం సృష్టికర్తన దేవుడు సిలువలో చనిపోయినప్పుడు సృష్టి మిగులు ఆశతో తేరుచూచు సృష్టికర్తన దేవుణ్ణి కల్లారా చూడగలిగింది. ఎందుకంటే ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రము కలుగునుగాక, కనుక సముద్రము కలుగునుగాక, పర్వతములు కొండలు లోయలు ఎడారి అరణ్య కనుక ఎడారి ప్రాంతము ఈ సృష్టి యావత్తును కూడా సృష్టిలో ఉన్న జీవ జంతువులు అన్నీ కూడా సృష్టికర్తన దేవునిని కల్లారా చూడగలుగుతూ వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ప్రియ అన్యజనులారా, ఈ సృష్టి ఆకాశము నుంచి ఏదైనా మన ప్రమాదం కలిగితే మనము తట్టుకోలేము. ఈ భూమికి ఆకాశం మధ్య ఉన్న సృష్టిలో నుంచి ఏదైనా ప్రమాదం కలిగితే ఏ మానవుడు దాన్ని జయించలేడు. భూకంపం వచ్చి ఆ పట్టణాలే కనుక భూమిలోనికి వెళ్ళినట్లుగా అయితే లేదా సముద్రము ఘోషించి దేశాలను నాశనం చేసినట్లుగా అయితే ఈ సృష్టిని ఎవరు ఆటంకపరచలేరు, ఎవరు అడ్డగించలేరు. కనుక సముద్రముకు హద్దు ఇచ్చింది నేనే, సముద్రము పొంగిని రేపింది నేనే, సముద్ర కెరటాలు రేపిన వాడు నేనే. కనుక సముద్రమును తుఫాను తీసుకొచ్చింది, తుఫాను రేపింది ఆయనే. తుఫాను ఆయన ఒకసారి సముద్రాన్ని సముద్రము ఊరకుండు అంటే నిమ్మలంగా ఉండంటే నిమ్మలముగా ఉంది. కనుక సృష్టి యావత్తు సృష్టికర్తన దేవునికి లోబడ్డది. సృష్టిలో మానవులు సృష్టికర్తని దేవుని విడిచిపెట్టి చెట్టునో పుట్టనో రాయినో రప్పనో తమకు నచ్చిన దైవత్వాన్ని కలిగి మనుషుడిని సృష్టికర్తన దేవుని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న సమస్తాన్ని పూజించేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అన్యజనులారా, ఈ సృష్టి మిగులు నీ రక్షణ కొరకు, నీ పాప క్షమాపణ కొరకు సృష్టికర్తన దేవునికి లోబడుతూ ఆయన ఘనపరుస్తూ వచ్చింది. సముద్రం ఆయన ఘనపరుస్తుంది, పర్వతాలు ఆయన ఘనపరుస్తున్నాయి, భూమి మీద వెండి బంగారము కనుక సమస్తము కూడా ఆయన్ని ఆ భూమి మీద ఉన్న పళ్ళు రకాలు కలిగిన ప్రతి పండుని కూడా తన మహిమను కనపరుస్తుంది. భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయన్ని ఘనపరుస్తూ ఉంది. కానీ మానవుడు సృష్టికర్తన దేవునికి లోబడక సృష్టికర్తన దేవుణ్ణి ఎరగలేని వాడే, సృష్టిని ఆరాధించేవాడే ఉన్నాడు. కనుక ఒకసారి నిన్ను సృష్టించిన నీ రూపము ఈ భూమి మీద జీవ జంతువులన్నీ కూడా ఆయా రూపాలు కలిగాయి. కానీ సృష్టికర్తన దేవుడు యేసుప్రభువారు ఆయన యెహోవా తండ్రి ఆయన యొక్క
స్వరూపము నీకు ఇచ్చాడు, ఆయన పోలిక నీకు ఇచ్చాడు, ఆయన జీవము నీకు ఇచ్చాడు. ఆయన దినాల్లో కోలు గొర్రె రక్తం ద్వారా పాప క్షమాపణ లేదని ఆయనే యేసు ప్రభువారుగా భూమి మీదకి వచ్చి తల్లి గర్భం మరియ గర్భం పరిశుద్ధుడు జన్మించి పరిశుద్ధుడిగా చనిపోయి తిరిగి లేచి ఆ రక్తము ద్వారా నా పాపం పరిహారించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుషుడిగా ఉండుట ఆయన భూమిలో ఆయనకి ఇష్టం లేక ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆత్మదేవుని పంపించాడు, పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి. కనుక ఈ పరిశుద్ధ ఆత్మ ప్రపంచంలో ప్రతి అణువుల్లో ఎక్కడ నామములో 2-3 మోకరించి ప్రార్థిస్తారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య నివాసమై ఉండగలిగే దైవత్వముగా ఆయన మన కొరకే వేచి ఉంటూ వచ్చాడు. కనుక 22వ వచనంలో చూసినట్లయితే 20వ వచనంలో ఎల్లనగా సృష్టి నాశనములోనే దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టి నాశనములోనే దాస్యములను విడిపింపబడి, సృష్టిని కూడా నాశనం ఒక దినాన్ని పంచభూతాలు 2వ పేతురు పత్రిక కనుక మనం గమనించినట్లయితే ఈ సృష్టి మిగులు ఒక దినము ఏమి కాబోతుంది అని పేతురు సెలవిస్తూ వచ్చాడంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఈ సృష్టి ఎట్లా నాశనం అవుతుంది చూడండి. 3:8 ప్రియులారా, ఒక దినం మర్చిపోకుడి, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచన చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవని కోరుచు మీ ఏళ్ల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశం మహాధ్వంతో గతించిపోవును, పంచభూతములు మిక్తమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ఆ క్రొత్త ఆకాశము ఆ క్రొత్త భూమే పరలోకం. ఈ పాత ఆకాశం ఈ పాత భూమి, ఆకాశం భూమి అగ్ని గాలి నీరు కనుక సృష్టి అంతా కూడా నాశనానికి సిద్ధపరచబడి ఉన్నది. కనుక ఏమనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి నాశనములోనగు ఈ దయ్యక లోకములోని విడిపించి కనుక కొత్త ఆకాశము క్రొత్త భూమి కొత్త ఆ నీతి ఉండే ఆ రాజ్యములోనికి ఆ రక్తములో కడగబడిన వారిని సిద్ధపరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనము దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల సింహా స్వతంత్రమును పొందుదమని నిరీక్షణ గలదాయి స్వేచ్ఛగా కాక దాని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుని పిల్లలు పొందబోవు మహిమ లోకము అంటే మహిమ అంటే పరలోకము. ఆ పరలోకములో నిజమైన స్వాతంత్రము ఉండును. కనుక గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కు కొనకొడి. కనుక నిజమైన స్వాతంత్రము భారతదేశానికి ఎన్నో సంవత్సరాల గత ఆగస్టు 15 స్వతంత్రం జరిపించారు కానీ భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. కారణం ఏంటంటే గృహములో కనుక సమాజంలో జిల్లాలో మండలాల్లో దేశంలో రాష్ట్రంలో కనుక ఎక్కడ చూసినప్పుడు కూడా స్వతంత్రం అనేది నిజంగా లేదు. స్వతంత్రం అని జెండాలు ఎగరేస్తున్నాము కానీ ఇంట్లో భార్యాభర్తల మీద స్వతంత్రం లేదు, సమాజంలో స్వతంత్రం లేదు. కనుక రాష్ట్రంలో జిల్లాలో ఆ దేశంలో కూడా ఆ అన్యాయము మోసము లంచము వడ్డీలు పాపము దుర్మార్గతనము పాలన, ప్రజలని మోసం చేసే పాలన, దేశాన్ని మోసం చేసే పాలన. కనుక ఏ ఒక్కరిలో చూసినప్పుడు కూడా అన్యాయము మోసము దగా చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. నిజమైన స్వాతంత్రము భారతదేశంలో ప్రపంచంలో ఎవరు పొందారంటే యేసు రక్తములో కడగబడిన సేవకులు, యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధులు మాత్రమే ఈ భూమి మీద స్వతంత్రాన్ని పొందారు. దేని స్వతంత్రం అంటే మరలా పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుకోకుండా ఉండేవారు ఎవరంటే ఆయన రక్తంలో కడగబడిన సేవకులు, ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులు, ఆయన రక్తంలో కడగబడలేని కడగబడ్డమని చెప్పుకున్న సేవకులు, ఆయన రక్తంలో కడగబడ్డమని విశ్వాసులు క్రైస్తవులు
పాపాన్ని విడిచి మరలా పాపానికి దాసులైన వారు, మరలా సంఘాలు ముక్కలు చేసి మరలా సంఘాల సమస్యలు సృష్టించేవారు, సంఘాన్ని నాశనం చేసిన వారు ఎవరు కూడా వారి జీవితంలో నిజమైన స్వాతంత్రం లేని వారై ఉన్నారు. అటువారు నరక పాత్రులని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదమని నిరీక్షణ గలదాయి, స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడును. కనుక స్వేచ్ఛగా స్వాతంత్రము పొంది నిరీక్షణ గలవారుగా ఆ రాజ్యంలో ఉండాలంటే ఎవరికి ఆ నిరీక్షణ ఉందంటే, జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడ్డదో ఆ దేవుని సేవకులు, ఆ పరిశుద్ధులు మాత్రమే నిజ స్వతంత్రాన్ని పొందే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ రాజ్యములో నేను ప్రవేశిస్తాను, ఆ రాజ్యములో నాకు స్వేచ్ఛ ఉంది, ఆ రాజ్యములో దానిని లోపొచ్చిన వాని మూలముగా ఈ సృష్టి యావత్తు మిగులు నాశనం వ్యర్థమ చేయబడుతుంది. ఈ సృష్టి యావత్తు ఉదయాన పంచభూతాలు, ఆ ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు నాశనం కాబోతుంది. ఆ నాశన దినాన్ని దేవుని విరోధంగా సేవ చేసిన సేవకులు, దేవుని విరోధంగా జీవించిన విశ్వాసులు, ఆయనకి విరోధంగా జీవించిన క్రైస్తవులందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారు. కనుక నిజ స్వతంత్రము వీరి జీవితంలో లేదు భూమి మీద. కనుక నిజ స్వతంత్రాన్ని నువ్వు పొందాలంటే నీ పాపములు క్షమించబడాలి, నీ పేరు జీవనం రాయబడాలి, నువ్వు దేవుని వాక్యాన్ని సత్యాన్ని ఎరిగి ఆ మేలు చేసేవారుగా ఆయన వాక్యానికి లోబడి ఆయనకి విధేయులై నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు ఆయన ఘనపరిచిన రీతిగా నువ్వు జీవించినట్లయితే ఆ నిత్యరాజ్యమైన మహిమలో నువ్వు ప్రవేశిస్తావు. లేదంటే ఈ లోకము సమస్తము కూడా సృష్టి నాశనం కాబోతుంది, దానిని లోపొచ్చిన వాని మూలముగా వ్యర్థపరచబడను. ఇది కూడా ఈ లోకమంతా నాశనం కాబోతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఉంటుంది, అదే పరలోకము, దానిలో నీతి నివసిస్తుంది. సృష్టి యావత్తు మిగులు ఏకగ్రీవముగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడుతూ ఉంది. దేని కొరకంటే సృష్టి అంతటిని కూడా నాశనము చేస్తూ ఉన్నాడు మానవుడు కాలుష్యము ద్వారా. కనుక మానవుడు పాపము ద్వారా, కనుక మీ దోషమును బట్టి, మీ అపరాధమును బట్టి దాని ఋతుక్రమాలను మార్చి వర్షము పడట్లేదని లేఖనములో రాయబడ్డాది. సృష్టి యావత్తు కూడా సముద్రమును గాని, కొండలను, పర్వతాలను, కనుక ఆ యొక్క అరణ్యాలను, సృష్టిలో ఉన్న సమస్తాన్ని కూడా మానవుడు పాపము చేత నాశనం చేస్తున్నందుకు సృష్టి మిగులు ఏకాగ్రీవముగా మూలుగుచూ ఉంది. దేని కొరకంటే సృష్టిలో దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని మానవుడు అనుభవించలేక చూస్తే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉంది. దేని కొరకు ప్రసవ వేదన పడుతుంది అంటే సృష్టి కూడా నాశనం కాబోతుంది. సృష్టి కూడా రోమ 6:6 ప్రకారంగా సృష్టికర్తన దేవునికి లోబడుతూ ఆయన సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు, నక్షత్రాలు ఆయన మాట వింటున్నాయి, ఆకాశం నుంచి వర్షం కురిచడానికి ఆ వర్షం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. భూమి నాది, ఆకాశం నాది, సముద్రము నాది, వెండి నాది, బంగారం నాది. ఈ సృష్టి యావత్తు సృష్టికర్తన దేవుణ్ణి, సృష్టిలో ఉన్న జీవ జంతువులు, సృష్టిలో ఉన్న ఆ సకల ఐశ్వర్యము కూడా దేవుని ఘనపరుస్తూ సృష్టికర్తన దేవునిట వేదన కలిగి బాధ కలిగిందిగా కనిపిస్తూ ఉంది. ప్రియా దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నశించిన వారి కొరకు అగ్నిలో జోగుతున్న వారిని రక్షింపవా అని యోధాపత్రిలో రాయబడినట్లుగా నీవు నేను రక్షణ లేని వారి కొరకే, క్రీస్తును ఎరగని వారి కొరకే, క్రీస్తు సువార్త ఎరగని వారి కొరకే ప్రసవ వేదన కలిగిన వారుగా, మూలిగే వారంగా, కన్నీరు కట్చే వారంగా ఉండాలి. కారణం ఏంటి? కొద్ది దినాల్లో ఈ ప్రపంచము నాశనం కాబోయే దినము కొరకు మనము ఈ యొక్క భూమి మీద ఉన్న మానవుల రక్షణ కొరకు మనం ప్రార్థించిన వారమై ఉండాలి. 23వ వచనం మనం గమనించినట్లుగా అయితే అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఇక్కడ రాయబడిన లేఖన భాగం ఏం చెప్తుందంటే అంతేకాదు, సృష్టే కాదట, చూడండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు
అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. కనుక ఎల్లప్పుడూ కూడా ఇది ఏం సెలవిస్తుంది? మనం లేఖనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ రీతిగా పౌలు ఇశ్రాయేలుని చూస్తూ ఈ రీతిగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో తన హృదయంలో ఏముందని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక చూడండి, రోమపత్రికే 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వ్యాధులను కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడ్ల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాయి ఉండగోరుచున్నాను. వీరి ఇశ్రాయేలీల దత్తపుత్రమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్రమును ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టును. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన సంబంధమైన పిల్లల కొరకు గనుక నేను పౌలు అంటూ నాకు బహు దుఃఖమును మానని వ్యాధిని కలవు. శరీర సంబంధమైన పిల్లలు కాకుండా ఈ సృష్టి ఏ రీతిగా నాశనం చేయబడుతుందో, ఈ సృష్టిలో ఏ ఒక్క వ్యక్తి నాశనం కాకుండా అబ్రహాము సంతానం ఇస్సాకు వలన నేను ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే. కనుక వాగ్దాన సంబంధమైన వారు కనుక దేవుని పిల్లలు అని లేఖనము. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడేవారముగా ఉండాలి. కనుక రోమ సంఘానికి పౌలు 24 వచనంలో ఏమంటుంది చూడండి. ఇక్కడ ఎల్లనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను. కనుక ఇక్కడ గమనించవలసినట్లుగైతే ఆత్మ యొక్క ప్రథమ ఫలము కొరకు కనుక మనము కూడా నిరీక్షణ కలిగిన వారమై మనము నిరీక్షణ లేనప్పుడు రక్షించబడిన మనము నిరీక్షణ కలిగినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. రక్షించబడిన తర్వాత తాను చూచున్న దాని కొరకు ఎవడు చూచిన దాని కొరకు ఎవరు నిరీక్షిస్తారు? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. చూడని దాని కొరకు ఓపికతో కనిపెడతాము కానీ నిరీక్షిస్తాం కానీ కనుక చూచిన దానికి ఏ ఒక్కరూ నిరీక్షణ కలిగి ఉండరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన ఈ రీతిగా దేవుని లేఖనములో స్పష్టముగా రాయబడుతూ వచ్చింది. కనుక ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచుదురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. కనుక ఇదిగో ఆయన త్వరగా వచ్చింది కాక ప్రతి నేత్రం ఆయన చూసింది కాక ఆయన ప్రక్కన పుడిచిన వారు ఆయన చూస్తారు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలో ప్రవచన వాక్యము గైకుని వాడు, ఈ ప్రవచన వాక్యాల గైకుని వారే పరలోక రాజ్యములో ప్రవేశించేవారుగా ఉంటారు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెవరైనా యేసు ప్రభువారిని నమ్మకపోతే విశ్వసించకపోతే నీ జీవితంలో నిరీక్షణకి సూచన దాన్ని నమ్మేవాడు కాకుండా చూడని దేవుడిని యేసు ప్రభువారును నీ సొంత రక్షకుడిగా, నీ విమోచకుడిగా, నీ ప్రాణదాతగా, నీ పాప విమోచకుడిగా ఆయన రక్తంతో నీ పాపము క్షమాపణ కలిగి ఉందని ఎరిగినట్లయితే ఆ నిరీక్షణ కలిగిన ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటావు. ఆ మహిమ రాజ్యంలో ఆ యొక్క మోక్షములో యుగయుగాలు ఉంటావు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
క్రీస్తుని ఎరిగిన దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా, వాగ్దాన రూపకమైన పిల్లలుగా మనం ఉండాలి. కనుక ఆయన గ్రంథములో నీ పేరు రాయబడిన పరిశుద్ధులుగా, సేవకులుగా మనము ఆయన కొరకు, ఇంకా ప్రభు కొరకు మండుతూ ప్రకాశిస్తున్న యోహాను వలె జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతి వలె జీవించాలి, జ్యోతుల వలె అనేకులను వెలిగించాలి అనేది ఇక్కడ రోమా సంఘానికి పౌలు ఇస్తున్న మాటలు. సృష్టి నాశనముకు అయినట్లుగా సృష్టిలో ఉన్న క్రైస్తవులు, దేవుని వ్యతిరేకమైన సేవకులు లోకమంతా నాశనం అయిపోయినట్లుగా నరకానికి పోయిన వారి కొరకు నీవు నేను ప్రసవవేదన కలిగి మూలుగుతూ వాళ్ళ కొరకు ప్రార్థించిన వారమై ఉండాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. అయా, నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్షణ కార్యం జరిగించు. నీ గ్రంథమందు ఆయా వారి పేర్లు రాయబడిన వారు సేవకులు, పరిశుద్ధులు, ఇంకా వాళ్ళని మండించు, అభిషేకించి బహుబలంగా వాడుకోమని, రక్షణ లేని వారిని నిరీక్షణ కలిగి నీ మాటలు విని సృష్టి యావత్తు నాశనం కాబోతుంది. సృష్టిలో అయా నీ నెరవేక నాశనం అయ్యే ప్రజల్ని రక్షించమని, నరకము విడిపించి నీ రాజ్యమును సంపాదించిన వారిని కూడా రక్షణ కార్యం జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే, భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, ఆకాశము లేకున్నప్పుడే, ఇళ్ళ పర్వతములు నిలవక ముందే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే, కనబడు ప్రతిదియు లేకున్నప్పుడే, ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివే. అందరికీ ప్రైజ్ ది లార్డ్.